బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి కాకానితో సహా మిగిలిన నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తూ ఉన్నారు. ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలైతే కొనసాగుతూ ఉన్నాయి. మాజీ మంత్రి కాకాని మరో నలుగురు నిందితులు 12 రోజులుగా పరారీలో ఉన్నట్టు సమాచారం. కాకాని దేశం విడిచిపెట్టి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. అన్ని ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లకు ఇప్పటికే సమాచారాన్ని అందించారు. కాకాని ఎక్కడున్నారో దానిపైన పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేందర్ ఉన్నారు. సురేందర్, 12 రోజులు అవుతోంది ఇప్పటికీ కాకాని, అలాగే మరో నలుగురు ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. ఇప్పటికే బృందాలుగా విడిపై పోలీసులు గాలిస్తూ ఉన్నారు. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పండి. సుమతి, అక్రమ మైనింగ్ తరలింపు కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి A4గా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే విచారణ కూడా ఈ యొక్క ముగిసింది. అయితే నిన్న హైకోర్టులో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి చుక్క ఎదురైంది. ఏదైతే ఆయన ముందస్తు బెయిల్ పిటిషను, అదేవిధంగా క్యాష్ పిటిషన్కి సంబంధించి క్యాష్ పిటిషన్ 2 వారాలకు వాయిదా పడటము, అదేవిధంగా ముందస్తు బెయిల్కి సంబంధించి పోలీసులు చర్యలు నిలుపుదల చేయలేమని చెప్పి కూడా ఆపలేమని చెప్పి కూడా ఇటు కోర్టు న్యాయస్థానం కూడా చెప్పడం జరిగింది. అయితే దీంతో కాకాని గోవర్ధన్ రెడ్డికి చుక్క ఎదురైందని చెప్పవచ్చు. అయితే దాంతో పాటుగా కాకాని గోవర్ధన్ రెడ్డి గడిచిన 2 వారాలుగా కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఆచూకీ పోలీసులు కనిపెట్టలేకున్నారు. మరోవైపు కాకానికి నోటీసులు నేరుగా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేసినటువంటి కోణంలో కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో లేకపోతే వారి కజిన్ బ్రదర్స్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొదటగా వారి ఇంటి గోడలకు నోటీసులు కూడా అంటించడం జరిగింది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని నేరుగా పట్టుకునేందుకు పోలీసులు అయితే ముప్పతిప్పలు పడతా ఉన్నారు. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్న హైకోర్టులో చుక్క ఎదురవడంతో అయితే మరోవైపు ఈ రోజు పోలీసులు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు ఇటు పోర్టులకు, సీపోర్టులకు, ఇటు పాస్పోర్ట్ కార్యాలయాలకు సంబంధించి ఈ యొక్క లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఈ A4గా అక్రమ మైనింగ్ తరలింపు కేసులో ఉన్నారు కాబట్టి ఆయన విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు ఈ యొక్క లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఎక్కడెక్కడ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చారు. అలాగే ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 12 రోజులు అవుతోంది, కనిపించట్లేదు. అయితే సుమతి, ఇప్పటికే ఎస్పీ నేతృత్వంలో బృందాలుగా ఏర్పడి విజయవాడ, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమన్నా ఉన్నారా, కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఎవరెవరు బంధువులు ఉన్నారు, వారి ఇళ్లలో ఏమన్నా ఉన్నారని చెప్పి పూర్తిగా టీములుగా ఏర్పడి ఈ యొక్క ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో ఈ యొక్క ముమ్మర గాలింపు చర్యలు అయితే జరుగుతా ఉన్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారన్నటువంటి ప్రచారం కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ప్రచారం అయితే జోరుగా సాగుతా ఉంది. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులకి కనపడకుండా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారని చెప్పి విమర్శలు భారీగా వినిపిస్తున్నాయి. మరోపక్క కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులోకి వస్తారని చెప్పి వరుస ప్రెస్ మీట్లు, వైసీపీ జిల్లా నేతలు వరుస ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ఈ యొక్క లాయర్లకి అందుబాటులో ఉండాలి కాబట్టి, అదేవిధంగా హైకోర్టులో చుక్క ఎదురైంది కాబట్టి ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తున్నారన్నటువంటి విషయాన్ని కూడా వైసీపీ జిల్లా నేతలు స్పష్టం చేసినటువంటి కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద మొత్తంలో నగదు బదిలీపై కూడా ఆరా తీసినట్టు తెలుస్తోంది. అలాగే పేలుడు పదార్థాల సరఫరా కూడా సంబంధించి కంపెనీలు కావచ్చు, కొనుగోలు చేసిన వ్యక్తులపై కూడా ఆరా తీస్తున్నారు. మొత్తం ఎన్ని సెక్షన్స్ కింద ఆయన పైన కేసులు నమోదై ఉన్నాయి? పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే ఈ యొక్క అక్రమ మైనింగ్ తరలింపు, అదేవిధంగా అక్కడ జరిగినటువంటి పేలుడు పదార్థాలు, దాంతో పాటుగా 250 కోట్లకు పైగా ఈ యొక్క అక్రమ క్వార్జీ తరలింపు జరిగిందని చెప్పి బాలాజీ మైనింగ్ ఏడీ బాలాజీ నాయక్ ఫిర్యాదు మేరకు ఈ యొక్క పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు జరిగింది. దాని ప్రకారం కూడా పలు సెక్షన్లు పెట్టి దానికి అడిషనల్ సెక్షన్ తో పాటు SC ST సెక్షన్ కూడా నమోదు చేసి ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి పైన A4గా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగినటువంటి క్వార్జీ ఎంత మేర ఈ యొక్క క్వార్జీ జరిగింది, దానికి సంబంధించి ఈ నగదు ఇతర దేశాలకు ఏదన్నా
ఎగుమతి చేయడం, అదేవిధంగా ఈ నగదు ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన దాంతోపైన అక్కడ జరిపినటువంటి పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలాంటి పేలుడు పదార్థాలు ఉపయోగించారు అన్నటువంటి విషయాలపైన పూర్తిగా పోలీసులు అయితే విచారణ ముమ్మరం చేశారు. మరోవైపు వీటిలన్నిటిపైన ఆయనకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి స్నేహితులు కావచ్చు, వీరందరినీ కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే ఇటీవల ఈ యొక్క కేసుకు సంబంధించి వారి స్నేహితులకి, అదేవిధంగా వారి అల్లుడికి ఈ యొక్క నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ యొక్క విచారణకి వీరితో ఏమన్నా టచ్ లో ఉన్నారా, ఈ యొక్క విచారణలో వీరికి వారికి గల సంబంధాలు ఏమిటి, వీరికి వారికి మధ్య నడిచినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏమిటి అన్నట్టు విషయాలపైన విచారణకి మరో ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఇటు మొత్తం మీద ఈ యొక్క మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ యొక్క కేసుకు సంబంధించి జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠభరితంగా మారినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ రోజు ఈ యొక్క లుకౌట్ నోటీసులు జారీ చేయడం పైన కూడా ఇటు సంబంధించినటువంటి వైసీపీ జిల్లా నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇదంతా కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం కక్షపూర్వకంగానే యొక్క చేస్తుందని చెప్పి కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు కార్యకర్తల్లో కూడా నిరుత్సాహం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గత 12 రోజులుగా ఈ యొక్క కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం. రైట్ సురేందర్, థ్యాంక్ యూ సో మచ్. అది కాకాని అలాగే మరో నలుగురు దాదాపు 12 రోజుల నుంచి అందుబాటులో లేరు. ఇప్పటికే నోటీసులు జారీ చేసి ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసి ఉన్నారు. ఆయన పైన పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి. దాదాపు పోలీసులు 4 బృందాలుగా విడిపై 3 ప్రత్యేక ప్రదేశాల్లో గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు.